ఆమె కోరిక 2 రకాలుగా సమంజసమే. ఒకటి ఆమె కోరిక సమంజసము. రెండోది చట్టపరంగా కూడా ఆమె కోరిక అతనికి విడాకులు మంజూరు చేసే పరిస్థితి లేదు. లేదు. 2 ఆ 2 ఓకే. ఉన్నాయి కాబట్టి అందుకని మీరు ఈ అంటే నిర్ణయం నేను మొట్టమొదటి నా అభిప్రాయం ఏంటి? ఫస్ట్ డే 1 లోపట నేను వెళ్ళిన మూడో రోజు నా అవసరమే అభిప్రాయం ఏంటంటే లేదన్నారు. 25 సంవత్సరాలు అయిపోయింది. ఎమోషనల్లీ మ్యారేజ్ ఇస్ డెడ్. అవును. అంటే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఎమోషనల్‌గా లేదు కదా! ఇంకెందుకండి వీళ్ళు కొట్లాడడము, కోర్టు చుట్టూ తిరగడము అని నా అభిప్రాయం ఉండింది. కానీ ఆ 80 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ ఆయన ఒకే మాట అన్నాడు. మా వాదనలు విన్న తర్వాత, మా క్లయింట్ వాదనలు విన్న తర్వాత, మీకు ఎలాంటి తీర్పు కావాలంటే అలాంటి తీర్పు ఇవ్వండి. మాకు అభ్యంతరం లేదు. కానీ మా వాదనలు వినండి అన్నాడు. మొత్తానికి మీ మైండ్ సెట్‌ని మార్చుకొని మీరు తీర్పు డెఫినెట్‌గా. ఇవ్వాల్సొచ్చింది. అందుకే 2 పక్షాలు వినడం వల్ల ఏంటంటే, జడ్జి అనేవాడు ఏంటంటే ఇరు పక్షాలు వింటాడు కాబట్టి, మొట్టమొదటి అభిప్రాయంతోనే ఉండాల్సిన పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడాను. హ్మ్. అభిప్రాయాలు మారిపోతుంటాయి. మారిపోతుంది. కానీ అభిప్రాయాలు వెలిబుచ్చకూడదు బెంచ్ మీద. ఓకే. వెలిబుచ్చినప్పుడు ఏమవుతుందంటే పార్టీ అంటే మొదలు ఈయన ఈ అభిప్రాయంతో ఉన్నాడు, ఆ తర్వాత వేరే రకమైన తీర్పు ఇచ్చాడు అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వస్తారు. దానివల్ల కూడా కొత్త ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి.